దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవ్వడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు ఎలా విస్తరించున్నారంటే చాలా చాలా ప్రాంతాలుగా విస్తరించున్నారు. వీళ్ళందరికీ న్యాయము తీర్చాలంటే నా బలము సరిపోదు, నా జ్ఞానము సరిపోదు, నా యవ్వనము సరిపోదు, నా వయస్సు సరిపోదు. కాబట్టి నాకు వీళ్ళందరికీ తీర్చగల న్యాయము తీర్చగల శక్తిని, బలాన్ని నాకు దయచేయము, వివేచనను నాకు దయచేయము. ఆయన దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. జ్ఞానము కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. మనం ఈరోజు దేనికోసం ప్రాకులాడుతూ ఉన్నాం? వ్యర్థమైన ఈ లోక భూయిష్టమైన వాటి కోసం మనము పోరాడుతున్నట్లయితే అవి మన కడ వరకు జీవితంలో తోడు ఉంటాయో లేదో తెలియదు. ఈరోజు సంపాదించుకున్న ఆస్తి, లేకపోతే ఈరోజు సంపాదించుకున్న గౌరవము, ఈరోజు సంపాదించుకున్న ఐశ్వర్యము రేపొద్దున మరుసటి రోజున మనతో పాటు ఉంటాయో లేదో తెలియదు. అది ఏమైనా అవ్వచ్చు, ఎలాగైనా మన దగ్గరకు వచ్చింది ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ శాశ్వతమైనది ఆ దేవుని కృప మాత్రమే, శాశ్వతమైనది ఆ దేవుని ప్రేమ మాత్రమే. మనము ఆ దేవుణ్ణి కోరుకోవాలి, దేవుని కొరకు మనము వేచి చూసే వారిగా ఉండాలి. కానీ ఈ లోక భూయిష్టమైన వాటి కొరకు కానీ, లేకపోతే ఈ లోకంలో మనకి సంభవించే వాటి కొరకు కానీ మనము ఆలోచించే వారిగా మనము ఉండకూడదు. ఇక్కడ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే దేవునికి పరిచర్య చేయడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దేవుని యొక్క ప్రజలకు పరిచర్య చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన రాజ్యం కోసం ఆయన ప్రాకులాడలేదు. ఆయనకంటే ముందు పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు. పైగా ఇతను ఎవరంటే సొలొమోను మహారాజు దావీదు మహారాజు యొక్క రెండవ భార్య కొడుకు, మొదటి భార్య కొడుకు కాదు. తెలుసా మీకు ఈ విషయము? మొదటి భార్య ఎవరంటే సౌలు యొక్క కుమార్తె. చూడండి, ఈయన ఎవరి దగ్గర నుంచి అయితే దావీదు మహారాజు రాజుగా నిలబడ్డాడో, సౌలుకి అల్లుడిగా నిలబడ్డాడో, ఆమె యొక్క గర్భం నుంచి దేవుడు రాజుని ఎన్నుకోలా. ఏమండి, వారి నుంచి రాజుని ఎన్నుకోలా. ఎన్నిక లేని, లేకపోతే అవకాశం లేని వారిని ముందుకు తీసుకొచ్చి వారిని రాజుగా నిలవబెట్టాడు దేవుడు. ఈరోజు మనము ఈ లోకము దృష్టిలో మనం గొప్పవారేమి కాకపోవచ్చు, ఈ లోకము యొక్క దృష్టిలో మనము ఐశ్వర్యవంతులం కాకపోవచ్చు, పేరు ప్రఖ్యాతులు గలవారమే కాకపోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనం ఎవరమంట? ఎన్నికైన వారము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దృష్టిలో మనం ఎవరమంటే ఎన్నికైన వారము. ఎందుకంటే ఆయన మనల్ని అందరినీ ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఈరోజు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు. కానీ ఈరోజు మనం దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తున్నాం. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది, నీవు నీ తల్లి గర్భంలో రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మన తల్లి గర్భంలో పిండముగా ఏర్పడక ముందే దేవుని యొక్క ఎన్నిక, దేవుని యొక్క ప్రసన్నత మన పైన ఉన్నది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాగానే ఉన్నాం, బయటకు వచ్చిన తర్వాత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు బాగానే ఉన్నాం. కానీ ఎదిగే క్రమంలో ఏమైపోతా ఉన్నదంటే ఈ లోకాన్ని చూసి, ఈ లోక
ఈ లోకం యొక్క అందాలని చూసి వాటికి ముగ్ధురాలు లేకపోతే వాటికి ఆకర్షించబడిపోయి దేవుణ్ణి విడిచిపెట్టి పాపంలోకి మనము వెళ్ళిపోతా ఉన్నాం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మంచిగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం. పిల్లలుగా ఉన్నప్పుడు మన హృదయంలో ఎటువంటి కుతంత్రము లేదు, ఎటువంటి కక్ష లేదు, ఎటువంటి ద్వేషము లేదు, కోపము లేదు, బాధ లేదు, సంతోషము లేదు, ప్రశాంతమైన జీవితమే. కానీ ఎదిగే క్రమంలో మనం ఏం చేస్తున్నామో మన చేతులారా మన యొక్క ప్రశాంతతను మనము త్రోసి వేసుకుంటూ, దూరంగా వేసుకుంటూ ఆ దేవునికి దూరం అయిపోయి పాపులుగా మిగిలిపోతున్నాం. పాపులుగా మనము మిగిలిపోతున్నాం. కాబట్టి ఆ జాగ్రత్త. మనం ఒకవేళ అట్లాంటి జీవితంలో మనం బ్రతుకుతున్నట్లయితే వెంటనే ఆ పాపపు జీవితం నుంచి మనము బయటికి రావాలి. ఆ పాపపు జీవితం నుంచి మనము బయటికి రావాలి. చూడండి, ఇక్కడ సొలొమోను మహారాజు ఎలాగైతే దేవుని ప్రజల కోసం కోరుకుంటున్నాడో, దేవుని యొక్క ప్రజలకు న్యాయము తీర్చడానికి ఆయన తెలివిని కోరుకుంటున్నాడు. ఈయన జీవితము బైబిల్ గ్రంథంలో ఇలా ప్రారంభమైంది. ఎలాగా? ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా, ఏ దోషము లేనటువంటి వ్యక్తిగా, మంచి తెలివి గల వ్యక్తిగా, ఏమండి, మంచి ఇంటెలిజెంట్. బైబుల్ గ్రంథంలో కల్లా స్టార్టింగ్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసు ప్రభు వారు తప్ప ఆయన తర్వాత ఎవరైనా తెలివిమంతుడు ఎవరైనా ఉన్నారంటే అది సొలొమోను మహారాజు మాత్రమే. దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడంటే, నీ అటువంటి వాడు ఇక ముందును లేడు, ఆ తర్వాతను కూడా రాడు. దేవుని వాక్యం ఇది. ఆయన సొలొమోను మహారాజుకి చేసిన వాగ్దానం ఇది. నీవంటి వాడు ఇక ముందును లేడు, ఇక ముందును కూడా రాడు. అటువంటి వాగ్దానము పొందుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఏమైంది మనం చూసుకున్నట్లయితే 9వ వాక్యం, 9 కాదు 10వ అధ్యాయము 24వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము 24వ వాక్యం. చూడండి, అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వినుటకై లోకులందరూ అతన్ని చూడగోరిరి. చూడండి, ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధవర్గములు కానీ, గుర్రములు కానీ, కంచెర గాడిదలను కానీ తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. మరియు సొలొమోను రథములను, రౌతులను సమకూర్చెను. అతడు 1400 రథములను, 12,000 రౌతులను గలవాడై ఉండెను. వీటిని అతడు రథములకై ఏర్పడిన పురములలోను యెరూషలేమునందు రాజునొద్దను నిర్ణయించెను. ఇక్కడ చూడండి, ఇతని యొక్క జ్ఞానము, ఇతని యొక్క తెలివి ఏం చేసిందంట, ఇతన్ని లోకమంతటా ఈయన యొక్క గొప్పతనాన్ని వ్యాప్తి చెందేలా చేసిందంట. దేవుని దగ్గర నుంచి ఇతను ఏం పొందుకున్నాడు? కొంచెం సౌండ్ పెంచి, మైక్ సౌండ్ పెంచి. దేవుని దగ్గర నుంచి ఇతను ఏం పొందుకున్నాడు? ఆ జ్ఞానమును పొందుకున్నాడు. ఆ జ్ఞానము ద్వారా ఇతనికి ఏం లభించింది? గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఆ జ్ఞానము ద్వారా ఇతను పొందుకున్నాడు. లోకములో ఉన్న అనేక మంది జనులు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న రాజ్యాల వారందరూ కూడా ఇతని జ్ఞానమును, ఐశ్వర్యమును చూసి, ఇతని యొక్క తెలివితేటలను చూసి ముచ్చటపడి వారి వంతుగా వారు కానుకలను తీసుకొని వచ్చి ఇతన్ని చూడడానికి వస్తూ ఉండేవారంట. ఎందుకు వస్తున్నారో తెలుసా? ఇతను ఏం చేయడం స్టార్ట్ చేశాడంటే, యెరూషలేములో దేవుని యొక్క దేవాలయమును నిర్మించడం స్టార్ట్ చేశాడు. తద్వారా ఇతని యొక్క కీర్తి ఎలా వ్యాప్తి చెందిందంటే, చుట్టూరు ఇతను తెలియని రాజు ఎవరునూ లేరు. ఆ కింద మనం చూసుకున్నట్లయితే 3:27 ఒకసారి చదువుకుందాం. 3వ అధ్యాయము 27వ వాక్యం ఒకసారి చదువుకుందాం.
అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. చాలు ఇతను ఇక్కడ మీకు చెప్తున్నాను. ఈ ముందు కాంటెక్స్ట్ ఏంటంటే, ఇతను దేవుని యొద్దటి నుంచి జ్ఞానమును కోరుకున్నాడు. జ్ఞానమును కోరుకున్న ఇతని యొక్క కీర్తి ఎలా వ్యాపించిందో ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎలా వ్యాప్తి చెందిందంటే, ఒక ఇద్దరు తల్లులు వచ్చారు ఇతని యొద్దకు. ఇద్దరు తల్లులు వచ్చి ఒక బిడ్డను రాజు ఎదుట పెట్టి ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారంట. నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ, నా బిడ్డ అంటే నా బిడ్డ అని చెప్పి ఇద్దరు తల్లులు కొట్లాడుతూ ఉన్నారు. ఈయనకంటే ముందు చిన్నగా న్యాయస్థానంలో వీళ్ళు పూర్వంలో రాజులు ఎలా ఆపరేట్ చేసేవాళ్ళంటే, ఒక్కొక్క గ్రామానికి ఒక పెద్దను నియమించుకునేవారు. పెద్దలు తీర్చలేని తీర్పులన్నిటినీ వీళ్ళు ఏం చేసేవారు, రాజు దగ్గరికి తీసుకొచ్చేవారు. లైక్ డిస్ట్రిక్ట్ కోర్టులో సెటిల్ కానీ హైకోర్టులో సెటిల్ కానీ ఏం చేస్తారు, సుప్రీంకోర్టులోకి తీసుకెళ్లేటట్లు ఇక్కడ వీళ్ళు తల్లులు ఏం చేశారు, రాజు దగ్గరికి తీసుకొచ్చారు. రాజు దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళల్లో వాళ్ళే గొడవ పడుతూ ఉన్నారు. ఈ బిడ్డ నా బిడ్డ, ఈ బిడ్డ నా బిడ్డ అని చెప్పి ఆ ఇద్దరు తల్లులు కొట్లాడుతూ ఉంటే చూసే వాళ్ళందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇద్దరు ఆ బిడ్డ కోసం ప్రయాసపడుతూ ఉన్నారు. ఇద్దరు ఆ బిడ్డ కోసము ఏడుస్తూ ఉన్నారు. ఆ తల్లులు ఇద్దరు చుట్టూ చేరిన వారందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సొలొమోను మహారాజు ఏమని తీర్పిస్తాడు, ఈయన తెలివి చూద్దాం, మనం ఈరోజు టెస్ట్ చేద్దాం, ఈరోజు తెలిసిపోతుంది ఈయన ఎంత గొప్ప వివేచన గలవాడు లేకపోతే తెలివిమంతుడు, ఈరోజు తెలిసిపోద్ది అని చెప్పి జన సమూహం మొత్తం రాజు యొక్క కోటలో నిండిపోయి ఉన్నారంట. నిండిపోయి ఉన్నప్పుడు సొలొమోను మహారాజు చూశాడు ఒక కత్తి తీసుకురమ్మన్నాడంట. కత్తి తీసుకురమ్మని చెప్పి ఆ బిడ్డను టేబుల్ పైన పునుకోబెట్టి, ఇదో నేను సగానికి కోస్తాను, ఈ సగం నువ్వు తీసుకో, ఈ సగం నువ్వు తీసుకో అని చెప్పి తీర్పు ఇచ్చాడంట. తీర్పు ఇస్తానే ఆ కత్తి ఇట ఎత్తడం ఆలస్యం. నిజమైన తల్లి ఏం చేసిందంటే, ఆ బిడ్డ పైన అడ్డంగా పడిపోయి, అయ్యా ఈ బిడ్డను చంపొద్దు, ఈ బిడ్డ ఆమెకి ఇచ్చేసేయండి, ఆమె బిడ్డ ఈమె నాకు అవసరం లేదు, ఇచ్చేసేయండి, ఎందుకు అనవసరంగా చంపుతావని చెప్పి ఆ నిజమైన తల్లి ఆ బిడ్డ పైన పడిపోయి ఏడుస్తూ ఉన్నదంట. కానీ ఆ రెండో తల్లి ఏం చేస్తూ ఉందంటే, చంపి నాకు సగం ఇచ్చే అని చెప్పి ఆమె కోరుకుంటా ఉందంట. ఎందుకంటే ఈమె కన్నిన బిడ్డ చనిపోయింది, నాకు బిడ్డ లేదు కాబట్టి అయితే ఈ బిడ్డ నాకన్నా రావాలి, లేకపోతే ఇద్దరికి బిడ్డ లేకపోయినా ఉండాలి. మనం ఆలోచించేది అంతే కదా, మనం నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు మాత్రం నాశనం అయిపోవాలా, వాడు మాత్రం బాగుపడకూడదు. ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే జాగ్రత్త పడండి. ఇప్పుడే దేవుని రాజ్యంలో ఇలాంటి వారు అడుగు పెట్టలేరు. కాబట్టి ఇక్కడ ఆ తల్లి అలా అనిన తర్వాత అతను ఏమని తీర్పిస్తా ఉన్నాడు, ఆయన ఇదిగో నిజమైన తల్లి ఈమె కాబట్టి ఆ బిడ్డని ఆ తల్లికి ఇచ్చేసేయండి. చూడండి, అటువంటి ప్రతికూలమైన స్థితిలో కూడా ఆయన తెలివిగా ఆలోచన చేసి ఆ బిడ్డను నిజమైన తల్లి వద్దకు చేర్చాడు. ఇలా ఈయన న్యాయమైన తీర్పులు, వివేచన గల తీర్పులు, తెలివైన తీర్పులు లోకమంతటా వ్యాపించాయంట. లోకమంతటా వ్యాపించి ఇతనికి గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాయి. చూడండి, వివేచన, తెలివి అనేది ఒక మనిషిని లేని స్థితి నుంచి ఒక అత్యున్నతమైన స్థితిలో నిలవబెట్టగలిగిందంటే దేవుని యొక్క మాట అంత విలువైనది. దేవుని దగ్గర నుంచి మనము జ్ఞానము సంపాదించుకున్నట్లయితే, దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానమును మనం సంపాదించుకున్నట్లయితే, మనం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చిన జ్ఞానము మనల్ని ఎక్కడ నిలబెడుతుంది అంటే ఉన్నత శిఖరాలపైన మనల్ని నిలబెడుతుంది. హల్లెలూయా. మనల్ని ఉన్నతమైన శిఖరాలపైన నిలబెడుతుంది.
దేవుని మాటను మనం అంగీకరించడం తెలుసుకోవాలి. దేవుని మాటను మనము వినడం నేర్చుకోవాలి. దేవుని యొక్క మాటను మనము పాటించడం నేర్చుకోవాలి. మనము దేవుని యొక్క మాటను వింటున్నా కానీ అది విన్న మాట ప్రకారమే ఉంటుంది, కానీ మన జీవితాల్లో అది నెరవేర్చబడట్లేదు. దేవుని యొక్క మాట మనం వింటున్నాం కానీ అది విన్నట్టే ఉంటుంది, కానీ అది మన జీవితంలో నెరవేర్చబడట్లా. ఇంకా ఎంతకాలము దేవుని మాటకు ఎదురు చూడకుండా నువ్వు నీ పాటికి నువ్వు జీవిస్తూ ఉంటావు. తెలుసుకో ప్రియురాల, దేవుని మాటను మీరు పెడచెవిన పెట్టకండి. ఆదివారం ఆరాధనకు వస్తున్నారు, తప్పు లేదు, కాదనట్లా. కానీ ఈ ఆరాధన మనకి ఏం నేర్పిస్తుందో అది మన జీవితంలో మనము తూచా తప్పకుండా పాటిస్తున్నామా లేదా అనేది ముఖ్యమైన విషయం. ఇది గుర్తుపెట్టుకోండి. మనము ఈ లోక విషయంలో లేకపోతే ఈ లోకము దృష్టిలో మనం ఎవరమైనా కావచ్చు, కానీ ఆ దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధంగా లేకపోతే నువ్వు ఒక నథింగ్. దేవునికి నువ్వు ఒక నథింగ్. నువ్వు ఈ లోకం దృష్టిలో నువ్వు ఏదైనా అయి ఉండొచ్చు, దేవుని దృష్టిలో నువ్వు గొప్పవాడిగా మిగిలిపోవాలి అంటే, గొప్పవాడిగా నువ్వు ఉండాలి అంటే దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. నువ్వు పరిశుద్ధతలోనే బ్రతకాలి. లేకపోతే దేవుని దృష్టిలో నీకు మంచి సాక్ష్యము లేనట్లే. కాబట్టి మంచి సాక్ష్యాన్ని పొందుకొనుటకు నువ్వు ప్రయాసపడాలి. మంచి సాక్ష్యము అంటే మంచి ప్రవర్తన దేవుని దగ్గర నుంచి లభిస్తుంది. దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు ఎలా బ్రతకాలి, నువ్వు ఎలా బ్రతకకూడదు అని చెప్పి ఆ దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు బ్రతకాలి. కొంతమంది అంటారు నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, నా స్వతంత్రాన్ని లాగేస్తా ఉన్నారు. అసలు మీరెవరు చెప్పడానికి మనుష్యుడు అనేవాడు ఇలా బ్రతకాలి, ఇలానే బ్రతకాలి అని? ఎందుకంటే ఆ దేవుడు మనల్ని సృష్టించి మనకు ఒక ఫ్రీ విల్ని ఇచ్చాడు, కాదన్నట్లా. కానీ నువ్వు ఎల్లకాలము తప్పులు చేస్తూ బ్రతికినట్లయితే అది నీ జీవితానికి చేటు చేస్తుంది, కానీ ఏ రోజు మంచి అనేది నీ జీవితానికి అది చేయదు. దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు మంచిగా బ్రతుకు అని చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు నువ్వు నీతి నిజాయితీ కలిగి బ్రతకమని చెప్తా ఉన్నాడు. దానికి మించి ఇంకేమీ చెప్పట్లే ఆయన. నీతిగా బ్రతుకు, నిజాయితీగా బ్రతుకు, తప్పు లేకుండా బ్రతుకు. ఏమండి? తప్పు లేకుండా బ్రతుకు. ఇది దేవుని దగ్గర నుంచి వస్తున్న మాట. సొలొమోను మహారాజు ఆయన అలానే బ్రతికాడు. కానీ రాను ఏమైపోయింది తెలుసా? రాను ఏమైపోయింది తెలుసా? ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 4వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము 4వ వాక్యం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. చూడండి, బైబిల్ గ్రంథంలో ఎంతో పేరు ఎన్నిక కలిగిన సొలొమోను మహారాజు దేవుని ఎదుట ఎంతో భక్తి శ్రద్ధలతో పెరిగినటువంటి సొలొమోను మహారాజు తన జీవితము అంతము లేకపోతే తన జీవితము తొదగొచ్చే వరకు ఏమైపోయాడంట? ఆయన యెహోవా యొక్క హృదయమును యెహోవాకు ఆయన వ్యర్థముగా అంటే వ్యతిరేకముగా మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే ఆ ముందు మీకు కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. ఆ ముందు ఏమేమి జరిగాయో అతని జీవితంలో నేను వరుసగా ఒక్కొక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. చూడండి, 6వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయము 14వ వాక్యం ఒకసారి చదువుకుందాం.
ఈ ప్రకారము సొలొమోను మందిరమును కట్టించి ముగించెను. అతడు మందిరపు లోపల గోడలను అడుగు నుండి పైకప్పు వరకు దేవదారు పలకల చేత కట్టించెను. లోపల వాటిని సరాలపు మానును పలకలతో కప్పి మందిరపు నట్టిల్లు దేవదారు పలకలతో కప్పివేశాను. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు ఇక్కడ సొలొమోను మహారాజు ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి ఒక ఆలయమును కట్టను ఆరంభించాడు. ఆయన యొక్క జీవితంలో బాలుడిగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మోకరిస్తూ ఆయన ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఒక యవ్వనపు స్థితికి వచ్చేసిన తర్వాత అతను ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క మందిరమును నిర్మించడానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. దేవుని యొక్క మందిరము కట్టబడాలని చెప్పి ఆయన ఒక ప్రయాసపడతా ఉన్నాడు. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే అతని యొక్క బాల్యము, అతని యొక్క యవ్వన దశ ఎలా ఉన్నదంటే దేవునికి దగ్గరగానే ఉన్నది. ఇక్కడ ఒకటి గమనించాలి మనం. ఇక్కడ చూడండి అందరు ఇట్లా, అతని యొక్క యవ్వన దశ, అతని యొక్క బాల్యము ముదిమి దశ అంటారు కదా. ముదిమ ఏంది? అది ముదిమి అంటే ముసలితనం కదా. ఓకే, అతను చిన్నగా ఉన్నప్పుడు యవ్వన దశకు వచ్చినప్పుడు ఆయన ఆ దేవుని యొక్క మాటను విడిచిపెట్టలేం. చిన్నగా ఉన్నప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. తద్వారా ఆయనకి ఏం లభించింది? ఆ జ్ఞానము లభించింది. ఆయన యవ్వనస్తుడైన తర్వాత ఆయన దేవుని మందిరాన్ని కట్టాలని చూశాడు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు, దాన్ని పూర్తి చేశాడు కూడా. ఆ పూర్తి చేసిన తర్వాత, దేవుని యొక్క పని చేసిన తర్వాత అతనికి ఏం లభ్యమైందంటే అతను ఏ ఒక్క యుద్ధములో పాల్గొనల. ఆయన జీవితం మొత్తం చూసుకున్నట్లయితే పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు దేవుడు ఆయనకి ఎన్నో మేలులు చేశాడు. దేవుడు దావీదు గారి చేత ఒక మందిరం, దావీదు ఒకానొక టైంలో దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, దేవా నేను నీకు ఒక మందిరం నిర్మించాలి అన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నీ చేతులు రక్తములో ముంచబడ్డాయి, అంటే నీ చేతుల పైన రక్తము కారింది. అంటే ఈయన ఎన్నో యుద్ధాలు పాల్గొన్నాడు, ఎన్నో యుద్ధాలు చేసి గెలిచాడు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, నీ హస్తము రక్తంలో ముంచబడింది కాబట్టి నువ్వు నా మందిరము కట్టలేవు. ఎందుకంటే నా మందిరము పరిశుద్ధ ఆలయము. నా మందిరము పరిశుద్ధ ఆలయము కాబట్టి రక్తము నిండిన నీ హస్తముతోటి దాన్ని నిర్మించి అపవిత్రము చేయలేను. కనుక నీ కుమారులు అంటే నీ తర్వాత తరములో ఒక వ్యక్తిని నేను ఎన్నుకుంటున్నాను, అతని ద్వారా నేను నా మందిరాన్ని నిర్మించుకుంటాను అన్నాడు. ఆ ఎన్నుకున్న వ్యక్తి ఎవరంటే ఈ సొలొమోను మహారాజు. ఈ సొలొమోను మహారాజు తెలివిగా బ్రతుకుతా ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉన్నాడు. ఆయన ఎదిగిన తర్వాత ఆయన ద్వారా దేవుడు మందిరము కట్టను ఆరంభించాడు. ఈ మందిరము పూర్తయ్యే నాటికి ఈయన ఏం చేశాడంటే సమస్త దేశములో లేకపోతే చుట్టుపక్కల ఉన్న అన్ని దేశములలో కల్లా ఇతను ఐశ్వర్యవంతుడుగా, లేకపోతే ధనవంతుడుగా, లేకపోతే మంచి రాజ్యాధికారాన్ని, లేకపోతే మంచి న్యాయమును తీర్చే రాజుగా అయినా పేరు ప్రఖ్యాతులు గడించిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈయనకి యుద్ధాలు లేవు. దేవుడు చెప్పాడు కదా, నా మందిరం కట్టబోవు అని యొక్క చేతులు రక్తముతో ఉండకూడదు. కాబట్టి ఇతను ఏం చేశాడు, అతని పైకి యుద్ధం కోసం వచ్చిన వాళ్ళందరితో మంతనాలు జరిపి వాళ్ళ రాజ్యాల్లో నుంచి పెళ్లిళ్ళు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు? ఏదైనా రాజ్యం పైకి వచ్చిందంటే వెంటనే వాళ్ళతో మంతనాలు జరిపి వారికి వీరికి యుద్ధం తప్పించడం కోసము ఆ రాజ్యపు యొక్క రాణిని లేకపోతే యువరాణిని ఈయన ఏం చేసేవాడు, పెళ్ళిళ్ళు చేసుకుంటా వచ్చాడు. అట్లా ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడు తెలుసా? దగ్గర 700 మందిని పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ ఇతని జీవితం ఎండుకు వచ్చే లోపల ఏమైపోయింది,
ఇతని జీవితము దేవునితో స్టార్ట్ అయింది. ఇతని యొక్క జీవితము దేంతో ఎండ్ అయింది తెలుసా? పాపముతోటి ముగిసిపోయింది ఇతని యొక్క జీవితము. పుట్టేదేమో పరిశుద్ధంగా పుట్టాడు, ఆ దేవుని యొక్క మందిరంలో నడుస్తూ పెరిగాడు, దేవుని యొక్క మందిరాన్ని నిర్మిస్తూ పెరిగాడు. కానీ చనిపోయేటప్పుడు ఏ విధంగా చనిపోయాడు? పాపమును చేస్తూ దేవునికి విరోధిగా, ఏమండి, దేవునికి విరోధిగా బ్రతికి చనిపోయాడు. ఇతను ఎంత అయితే పేరు దేవుని దగ్గర సంపాదించుకున్నాడో, ఎంత మంచి సాక్ష్యం దేవుని దగ్గర సంపాదించుకున్నాడో, తిరిగి అతను చనిపోయే క్రమంలో దేవుని దగ్గర అంత నీచమైన స్థానంలో ఉండి చనిపోయాడు. ఆఖరికి దేవుడు ఎన్నోసార్లు ఇతన్ని హెచ్చరించాడు, నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి దేవుడు ఎన్నోసార్లు ఇతనికి ప్రవక్తల ద్వారా, కళల ద్వారా ఇతనికి కనిపించి ఎన్నోసార్లు మార్చాలని చూసినా కూడా అది ఏం చేశాడు? మారలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతానే ఉన్నాడు. ఆఖరికి వాళ్ళు వచ్చిన వాళ్ళు గమ్ముకుంటారా? వాళ్ళతో వచ్చిన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క దేవతను తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం స్టార్ట్ చేశారు. అందరూ అంటూ ఉంటారు కదా, ఈ క్రైస్తవులు విగ్రహారాధన చేయకూడదు అంటున్నారు, విగ్రహారాధనలు చేసే వాళ్ళని చంపేయమంటున్నారు అని చెప్పి మన పైన నేరారోపణ చేస్తారు కదా. అసలు ఏ విగ్రహారాధనని దేవుడు వద్దన్నాడు? ఎటువంటి విగ్రహారాధనని దేవుడు చేయొద్దన్నాడంటే, ఈ సొలొమోను మహారాజు అష్టారోత్ అని చెప్పి, మిలేక్ అని చెప్పి దేవతలను పూజించడం స్టార్ట్ చేశాడు. పూజించడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. గమనించండి, యెరూషలేములో దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. ఇతని దరిద్రం ఏంటంటే, ఈయన మనసు మారిపోయి ఏదైతే మందిరాన్ని నిర్మించాడో దానికి కరెక్ట్గా ఆపోజిట్గా ఏం చేశాడంటే అన్య దేవతల యొక్క మందిరాలు నిర్మించడం స్టార్ట్ చేశాడు. చూడండి, ఎక్కడైతే దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడో అదే ప్రాంతంలో దానికి ఆపోజిట్గా ఆయన ఏం చేశాడు? అన్య దేవతలను నిర్మించడం, వాటికి పూజలు చేయడం ఆరంభించాడు. వాళ్ళు ఆ అన్య దేవతలు ఈ అష్టారోత్ అని చెప్పి, లేకపోతే ఈ మెలేక్ అని చెప్పి, ఈ అష్టారోత్ అనే దేవతకి ఏం చేసేవాళ్ళంటే, ఈమె ఆ కాలంలో ఎలా పిలువబడేదంటే, ఈమె సంతానోత్పత్తికి సహాయం చేసే దేవత అని చెప్పి నమ్మేవారు. అంటే ఈమెను మొక్కితే మాకు సంతానం కలుగుతుంది. దాంట్లో తప్పు లేదు కదయ్యా, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, మీరు ఎందుకు దాన్ని మొక్కే వాళ్ళని చంపేయమంటున్నారంటే, వీళ్ళు మొక్కడం వరకు ఆగల. వీళ్ళు మొక్కకుండా ఏం చేస్తున్నారో అక్కడికి పోయి ఆ దేవత పేరు చెప్పుకొని వీళ్ళు వ్యభిచారం చేయడం స్టార్ట్ చేశారు. ఆ దేవత ముందు వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తే ఆ దేవత మించి మాకు సంతానం కలుగు చేస్తుంది అని చెప్పి ఆ దేవతను మొక్కడం స్టార్ట్ చేశాడు. ఇటువంటి వాటివి చేసేవారు అష్టారోత్ యొక్క దేవత ముందు. ఇంకో దేవత ఏమంటే మెలేక్ అని చెప్పి ఇంకో దేవత ఉంది. ఆ దేవత ముందు ఏం చేసేవారు తెలుసా? అప్పుడే పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, అప్పుడే పుట్టినటువంటి బిడ్డని తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేసేవారు? ఆ దేవత ముందు నరబలిగా అర్పించేసేవాళ్ళు. అప్పుడే పుట్టినట్టు బిడ్డ అంటే మళ్ళీ ఇంకా దాంట్లో ఇంకో దరిద్రమైన ఇదేం తెలుసా? 8వ రోజు దాటకూడదు. మళ్ళీ 8వ రోజు దాటకు ముందే ఆ దేవత ముందు తీసుకెళ్ళి ఆ పిల్లవాడిని, లేకపోతే ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి బలి చేసేవాళ్ళు. ఎందుకు? ఇతను బలిస్తే నా కుటుంబం బాగుపడుతుంది, ఇతను బలిస్తే నా రాజ్యం బాగుపడుతుంది, లేకపోతే నా యొక్క బంధుమిత్రులు నాకు కావాల్సినవి, నేను అనుకున్నవన్నీ జరిగిపోతాయని చెప్పి ఇట్లాంటి దరిద్రమైన పనులు, దరిద్రమైన అలవాట్లు అక్కడ నేర్చుకొని చేస్తున్నారని చెప్పి దేవుడు ఇటువంటి విగ్రహారాధనని వద్దన్నాడు. పైన చదవరు, కింద చదవరు, ఆ మధ్యలో మాత్రం చదివి నేరారోపణ చేసేస్తూ ఉంటారు.
ఏది కూడా మనము జాగ్రత్తగా పరిశీలించి దానిపైన ఒక మాట మాట్లాడాలన్నా, ఒక నింద వేయాలన్నా కూడా ఏదైనా పూర్తిగా పరిశీలించి మనము ఆ మాట మాట్లాడాలి. మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వస్తుంది అదే కదా. తెలివి అనేది ఉంటే ఎటువంటి మాట అనవసరంగా మన నోట్ల నుంచి బయటికి రాదు. ఆ తెలివి కావాలంటే దేవుని దగ్గరికే రావాలి వాళ్ళు కూడా. అర్థమైందా? తెలివి అనేది ఎవరి దగ్గర ఉందంటే యెహోవా దగ్గర ఉన్నది. ఆ తెలివి నీకు కావాలంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి తీరాల్సిందే. ఇక్కడ సొలొమోను మహారాజు యొక్క జీవిత చరిత్రను మనం చూసుకున్నట్లయితే ఆయన పుట్టుక బాగున్నది, ఆయన జీవితం బాగున్నది. కానీ ఆయన చేసిన పొరపాట్ల వల్ల ఆయన పాపంలోనే ఉండి పాపంలోనే మరణించాడు. ఆయన తర్వాత ఆయన లాస్ట్కి దేవుడు ఏం చెప్పాడు నేను మీకు చూపిస్తాను, ఒక వాక్యం చూపిస్తాను చూడండి. 10వ అధ్యాయం తీయండి, 11వ అధ్యాయము 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం. నీవు ఇతర దేవతలను వెంబడింప వలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునకిచ్చెదను. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. ఇక్కడ చూడండి, దేవుని మాటను అనుసరించి జీవించినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థానంలో నిల్చోబెడతాడు. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు వద్దన్న మాటలను అనుసరిస్తూ దాని ప్రకారం జీవిస్తారో, అది ఎవరైనా సరే, మీరైనా నేనైనా వాక్యం చెప్పే ఏ పాస్టర్ అయినా ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా జీవించినట్లయితే వారు నరకానికి పాత్రులు అవుతారు. దేవుని యొక్క పరిశుద్ధతకు వాళ్ళు దూరం అవుతారు. వారు పాపము చేయబడిన వారిగా మిగిలిపోతారు. ఇక్కడ సొలొమోను మహారాజు యొక్క జీవితము ప్రారంభము ఎంత బాగా ఉన్నదో, లేకపోతే ఎంత మంచిగా స్టార్ట్ అయిందో, ఆ ఎండుకు వచ్చేకాడికి ఏమైపోయింది, అతని యొక్క జీవితము సర్వనాశనం అయిపోయింది. అతని రాజ్యం కూడా తన కొడుకుల చేతిలో నుంచి తీసేసి దేవుడు ఏం చేశాడు తెలుసా, అతని కొడుకు దగ్గర ఉన్న దాసుడి చేతికి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. యెరోబాము చేతికి ఆ రాజ్యాన్ని అప్పగించాడు. కానీ దేవుడు ఎంత దయాళుడుకు చూడండి. నేను నా కుమారుడైన దావీదును బట్టి నిన్ను కనికరించి నేను దావీదుకు చేసిన వాగ్దానము నిమిత్తము 2 గోత్రముల వారిని మాత్రము నీ కుమారునికి ఇచ్చేదను, మిగతా 10 గోత్రముల వారిని తీసివేదును. ఆయన చేసిన తప్పు అతన్ని ఏం చేసిందంటే ఆ దేవునికి దూరంగా చేసింది. గమనించాలి, ఇక్కడ గమనించాలి. సొలొమోను రాజు చేసిన యొక్క తప్పు ఏం చేసింది, అతన్ని దేవునికి దూరంగా చేసేసింది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనం చేస్తున్న పొరపాట్లు దేవునికి విరోధంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే దూరంగా త్రోసివేస్తాడు. మన జీవితం ఆరంభం అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న స్టార్టింగ్లో ఎంత పరిశుద్ధత కలిగినా ఉండొచ్చు, అవునా కదా, ఎంత పరిశుద్ధత కలిగైనా ఉండొచ్చు. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో కాబట్టి ఆ మోజు అనేది ఉంటుంది. నేను ఈ ఫోన్ కొన్న స్టార్టింగ్లో అయితే కనీసం దీన్ని జాగ్రత్తగా పట్టుకునేవాడిని, కింద పెట్టేవాడిని కాదు. ఏడన్నా జాగ్రత్తగా ఒక మంచి ప్లేస్లో పెట్టేవాడిని. ఆ తర్వాత రాను ఏమైపోద్ది, ఆ కొత్తదనం పోయిన తర్వాత ఏడపోతే ఏముంది, ఈడిసిరేయడము ఆడిసిరేయడము ఏమండి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ కొత్తదనం పోయిందంటే
మానవుడి యొక్క ఆలోచన మారిపోద్ది. దేవుని విషయంలో కూడా మనిషి యొక్క ఆలోచన అదే విధంగా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్న కొత్తల్లో ఎలా ఉంటారు? దేవుడు 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 దేవుడు, ఎక్కడ ప్రార్థన పెట్టినా అక్కడ ప్రత్యక్షమైపోతారు, ఎక్కడ ప్రార్థనలు జరిగినా అక్కడ ప్రత్యక్షమైపోతారు. ఆదివారం ఆరాధన ఖచ్చితంగా వచ్చేస్తారు, ప్రార్థనలు చేసేస్తారు. ఆ 3 నెలలు టీవీ అనేది మాట ఉండదు, ఫోన్ అనే మాట ఉండదు, సినిమా మాట ఉండదు, టీవీ సీరియల్ మాట ఉండదు, ఏమీ ఉండదు. 3 నాళ్ళ ముచ్చట్లు మాత్రమే. ఆ 3 నెలలు తీరిపోయిన తర్వాత ఇంకా నిదానంగా ఒకటి తర్వాత ఒకటి, ఈ రోజే కదా, ఇది ఒక్కటే లాస్ట్, ఇది ఒక్కరోజు చూసి ఇంకా ఆపేస్తాను, ఇంక రేపటి నుంచి చూడను. ఇట్లా అయిపోద్ది పరిస్థితి. కొత్తగా ఉన్నప్పుడు ఏదన్నా కొత్తదనంగా బాగానే ఉంటుంది, కానీ అది రాను 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 ఏమైపోద్దంటే తగ్గుతా 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 లాస్ట్కి ఇదో చూడండి, ఇటు గమనించండి, ఇది ఎంత లాగుంది, దీన్ని ఇటు పెరిగితే ఏమైంది చూడండి, ఏమైంది? అట్లే కొంతవరకే గట్టిగా లాగితే ఏమైపోద్ది, పటక్కని దిగి కింద పడుద్ది. మన జీవితం కూడా అలాగనే మనం లాగే కొంది బీటలు వాడుతూ ఉంటుంది, పగుళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. మనం లాగుతాం ఆఖరికి ఏమైపోతుందంటే పటక్కని తెగిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి కాళ్ళ వేళ పడతాం. అయ్యో దేవుడా క్షమించు, అయ్యో దేవుడా క్షమించు, అయ్యో నా పాపాలు క్షమించు, అయ్యో దేవుడా. లాభం లేదు. ఏమండి? లాభం లేదు. ఒక్కసారి తెగిన తర్వాత తిరిగి దాన్ని మళ్ళీ జాయిన్ చేసినా అతుకులు బెతుకులుగానే ఉండిపోతుంది. అతుకులు అట్లే కనిపిస్తూ ఉంటాయి. మన జీవితం కూడా అలాగనే. ఒక్క పొరపాటు, ఒక్క తప్పిదము చాలు మన జీవితాన్ని సర్వనాశనం చేయడానికి. కాబట్టి మన జీవితము నాశనముకు దగ్గర కాక మునిపే మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించడం నేర్చుకోవాలి. దేవుడు స్వతహాగా దేవుడే సొలొమోను మహారాజుతో మాట్లాడాడు. ఏమని? నేను చేస్తున్న పనులు తప్పు, నేను నియమించిన మార్గం ఇది కాదు, నువ్వు తప్పుడు దోవలో వెళ్తున్నావు, కాబట్టి జాగ్రత్త పడు, ఇకనైనా మారు మనసు పొందు, వాటికి దూరంగా రా. ఎంత హెచ్చరించినా ఇతను ఏం చేశాడు? చెప్పండి. ఎంత చెప్పినా ఇతను దేవునికి వ్యతిరేకంగానే, విరోధంగానే జీవిస్తూ లాస్ట్కి తన రాజ్యాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే మన జీవితము సొలొమోను మహారాజు జీవితంలా ఉండకూడదు. అందరూ ఏం చేస్తారు తెలుసా? కొంతమంది పాస్టర్లు సొలొమోను ఏ విధంగా రైజ్ అయ్యాడో చెప్తారే కానీ ఆయన ఏ విధంగా పడిపోయాడో చెప్పరు, చాలా తక్కువ. బైబిల్ గ్రంథంలో చెప్తారు, సొలొమోను వంటి జ్ఞానము నీవు, సొలొమోను వంటి ఐశ్వర్యం నీవు, సొలొమోను వంటి తెలివిని ఇది నీవు అంటారు కానీ సొలొమోను లాగా మాత్రం ఈయన్ని తోసేయనీకేమో, సొలొమోను లాగా ఈ జీవితము ఇదే పోకుండా కాపాడమని చెప్పి ఎవరు ప్రార్థన చేయరు. ఏమండి? ఎవరు ప్రార్థన చేయరు. కాబట్టి దేవుడు చెప్తా ఉన్నాడు, జాగ్రత్త పడు. మరి ఎక్కువగా గ్రంథాలు రాసిన వాళ్ళు సొలొమోను మహారాజు కూడా ఉన్నాడు. పరమగీతంలో ఈయన రాసినవే, విలాప వాక్యములు ఈయన రాసినవే. గ్రంథాలు ఎక్కువ రాశాడు, కానీ పాటించింది మాత్రం చాలా తక్కువ. పేరుకేమో క్రైస్తవులు చేసేవన్నీ అన్యుల కంటే దారుణమైన పనులు. ఎందుకంటే వారికంటే తెలియదు కాబట్టి, వారికంటే దేవునిలో లేరు. దేవుడు ఏది చెప్పాడో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఆ ఆచారాలను లేకపోతే వాళ్ళకి సంబంధించి కనీసం వాళ్ళతో మెచ్చుకోవాల్సింది ఏం తెలుసా?
చేసే ఆ ఆచారాలు లేకపోతే చేసే ఆ పనులు ఎంత శ్రద్ధగా చేస్తారో, ఈ చుక్క ఇక్కడ పడాలంటే ఆ చుక్క ఆడ పడేంత వరకు వాళ్ళు చూస్తారు. ఏమండి, ఏదన్నా ఆచార వ్యవహారాల విషయంకి వస్తే అన్నదమ్ములైనా తల్లి కొడుకులైనా అందరూ కొట్టుకొని చేస్తారు, కానీ ఎవ్వరు కూడా ఆ ఆచార విషయంలో వెనకడుగు వేయరు. కానీ క్రైస్తవులు అట్లా కాదు, అటు ఉంటారు ఇటు నిలబడతారు, అది చేస్తారు ఇది చేస్తారు, అది కావాలి ఇది కావాలి. కానీ దేవుడు వద్దు. దేవుడు చేయమన్న పనులు చేయడం స్టార్ట్ చేయండి, కానీ దేవుడు వద్దన్న పనులు స్టార్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఆ పనులు చేయడం వల్ల మనకే నష్టము, మన చేతులారా మన జీవితాన్ని నాశనము చేసుకున్నట్లయి. సొలొమోను మహారాజుకి ఎన్నోసార్లు ఇక్కడ దేవుడే చెప్తున్నాడు చూడండి, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను చూడండి. ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో సొలొమోను మహారాజు గారికి ఏదైతే వాగ్దానం చేశాడు, ఏం వాగ్దానం చేశాడు తెలుసా? నిన్ను గొప్ప రాజుగా నేను చేస్తాను, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను, నీ రాజ్యము ఎప్పుడు కూలిపోకుండా ఉంటుందని చెప్పి దేవుడు నిబంధన చేశాడు. నీ కీర్తి ప్రతిష్టలు దేశం మొత్తటా వ్యాపిస్తాయి, నీ వంటి వాడు ఇకను రాడు, నీ వంటి వాడు ఇకను లేడు అని చెప్పి నిబంధన చేస్తే ఆ సొలొమోను మహారాజు ఏం చేశాడు? ఆ దేవునికి వెన్నుపోటు పొడిచాడు. ఏమండి, వెన్నుపోటు పొడిచి ఆ దేవునికి దూరంగా వెళ్ళిపోయాడు. మనలో కూడా అటువంటి వెన్నుపోటు స్వభావం ఉన్నట్లయితే వెంటనే తీసివేసుకొని మారు మనసు పొందండి, లేకపోతే మన జీవితం మన చేతులారా నాశనం చేసుకున్న వారం అవుతాం. జాగ్రత్త పడండి, ఇక మీదటైనా జాగ్రత్త పడండి. ఆయన చూడండి, ఇంకో వాక్యం చదువుకుందాం. మనము ఇంకో వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12 ఎఫెసీయులకు కాదమ్మా, ఒక్క నిమిషం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదువుకుందాం. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఏంటంట విధి? దేవుని యొక్క కట్టడలను అనుసరించడమే మానవుల యొక్క విధి. అంటే మనం చేయాల్సిన మొదటి లేకపోతే మనం చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైన పని ఏంటి అంటే, దేవుడు ఏదైతే మనకి చెప్తాడో, అంటే దేవుడు మనల్ని ఎలాగైతే బ్రతకమని చెప్తున్నాడో అలాగ మనం బ్రతికి తీరాలి. దేవునికి విరోధంగా నీవు జీవించినట్లయితే అతను ఎలాగైతే జీవితాన్ని కోల్పోయాడో మన జీవితం కూడా అలాగే కోల్పోవాల్సి వస్తుంది. ఆయన ఆరంభం చాలా బాగున్నది. ఆయన ఎదిగాడు. అతనికంటే ఇంకా ఎవరు లేనంత స్థాయికి ఎదిగాడు. అక్కడి నుంచి ఏమైందంటే ఎదిగే కొద్దీ కొంచెం ఏం చేస్తా ఉన్నాడు? దేవునికి దూరంగా అడిగేస్తా ఉన్నాడు. కొంచెం ఒక ఎత్తుకు ఎదిగిన తర్వాత ఒక స్టెప్ దేవునికి దూరంగా వేస్తా ఉన్నాడు. ఇంకో ఎత్తు ఎదిగిన తర్వాత ఇంకో స్టెప్ దేవునికి దూరంగా వేస్తూ అట్టా ఎదుగుతూ ఒక స్థానానికి వచ్చేకాడికి పూర్తిగా దేవుణ్ణి విస్మరించాడు, పూర్తిగా దేవుణ్ణి వదిలిపెట్టేశాడు. ఒకవేళ అదే పొజిషన్లో నువ్వు ఉన్నట్లయితే, అదే పొజిషన్లో మీలో ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మారండి, వెంటనే దేవుని యొక్క మాటను అంగీకరించండి. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు మనందరికీ.
ఒక హెచ్చరిక ఇస్తా ఉన్నాడు, ఇంకనైనా మారండి, మారండి, మారండి. మార్పు లేకపోతే నీ జీవితం ఏమైపోద్దంట, వ్యర్థముగా మిగిలిపోతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఫలం ఇయ్యని చెట్టు మొదలుపైన ఏం పెట్టున్నాడంటే గొడ్డలు పెట్టున్నాడు దేవుడు. ఏమండి, గొడ్డలు పెట్టున్నాడు. ఫలమీయని చెట్టు అంటే పరిశుద్ధతలో మనము నికార్సైన వారిగా ఉండకపోతే మనం ఫలించినట్లే లెక్క. ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, మనలో పరిశుద్ధత లేకపోతే మనము ఫలించనట్లే లెక్క. ఎప్పుడైతే మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటామో ఆ రోజే మనం ఫలించినట్లు. ఎన్ని రోజులు మనం పరిశుద్ధంగా లేక ఉన్నట్లయితే మన మొదలుపైన ఏం పెట్టున్నాడంట, మన మెడకి గొడ్డలి రెడీగా ఉంది. ఒకే ఒక వేటు, తిరిగి అతుక్కోవడం కష్టం. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త పడండి. ఆయన చెప్తా ఉన్నాడు, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. దేవుని మాటలను విస్మరించకండి, దేవుని మాటలను పెడచెవిని పెట్టకండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడంటే దానికి కారణము మనం భక్తి శ్రద్ధలతో దేవుని ఎదుట ఉన్నామని. ఈ లోకపు ఐశ్వర్యాన్ని చూసి ఇదే ఆశీర్వాదం అని నమ్మి మోసపోకండి. ఏమండి, అందరూ అనుకుంటారు ఆశీర్వాదం, ఆశీర్వాదం అంటే ఏదో డబ్బు సంపాదించేయడమో లేకపోతే ఐశ్వర్యాన్ని పోగేసుకోవడమో. ఇది కాదు నిజమైన ఆశీర్వాదం. అంటే మనశ్శాంతి కలిగి జీవించడం నిజమైన ఆశీర్వాదం. నెమ్మది కలిగి జీవించడం నిజమైన ఆశీర్వాదం. సమాధానం కలిగి జీవించడం నిజమైన ఆశీర్వాదం. నెమ్మదితో బ్రతకగలగడం ఇదే నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు మెండుగా నీకు కుమ్మరించబడాలి అన్నా దేవుడు చెప్పిన కట్టడలను నువ్వు పాటించి తీరాల్సిందే. దేవునికి విరోధంగా జీవించకు, దేవునికి వ్యతిరేకంగా జీవించకు. జీవించినట్లయితే నీ నాశనాన్ని నీ చేతులారా నువ్వే స్టార్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకో వాక్యం చదువుకుందాం మనం. ఇంకో వాక్యం ఎఫెసీయులు, ఇదే ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుదాం. దావీదు కుమారుడను యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు వ్యర్థము, వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులను పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుచున్న లాభము ఏమి? తరము వెంబడి తరము గతించిపోచున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించిన సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. చూడండి, ఈ భూమి మీద ఉన్నవన్నిటినీ ఈయన చెప్తా ఉన్నాడు. సొలొమోను మహారాజే ఈ ప్రసంగి గ్రంథం కూడా రాసింది ఆయనే చెప్తా ఉన్నాడు. చూడండి ఏమని చెప్తా ఉన్నాడు, వ్యర్థము, 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 వ్యర్థము. జీవితం మొత్తం అయిపోయింది, చేయాల్సిన తప్పులన్నీ చేసేసాడు, అంతా అయిపోయిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత రాస్తా ఉన్నాడు ఇవన్నీ. ఏమండి, చివరికి వచ్చిన తర్వాత రాస్తా ఉన్నాడు ఏమని? వ్యర్థము, 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 అంతా వ్యర్థము. ఈ భూమి కింద ఏది ఉన్నా, ఈ సూర్యుడు తిరిగి తూర్పును ఉదయించి తిరిగి పడమట్న అస్తమించి తర్వాత మళ్ళీ ఎక్కడికి లేస్తాడు? తూర్పుకి లేస్తాడు. అలాగే ఎవరైనా పుట్టిన తర్వాత మళ్ళీ ఏమండి, పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ చనిపోవడం అనేది తథ్యమే. కానీ ఒకటి గుర్తుంచుకో,
ఈ ఈ పుట్టుకల మధ్య నువ్వు దేనికోసం అయితే ప్రాకులాడుతున్నావో అదంతా వ్యర్థము. ఎందుకంటే ఒకానొక టైమున అది నీకు అక్కడికి రాదు. నువ్వు ఏదైతే సంపాదించుకోవాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే పొందుకోవాలని ఆశపడతా ఉన్నావో, నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, ఈ లోకములోకి సంబంధించిన ఏదైనా కూడా అది వ్యర్థము. నీతో పాటు ఏది రాదు. నీతో పాటు వచ్చేది నీ క్రియలు. నీ క్రియలు ఎటువంటివై ఉంటే దేవుని దగ్గరకు ఉంటావో తెలుసా? నీ క్రియలు మంచి క్రియలు అయితే దేవుని ఎదుట నిలబడతావు. నీ క్రియలు దేవునికి విరోధమైన క్రియలు లేకపోతే పాపపు క్రియలు అయినట్లయితే దేవుని ఎదుట నిలవకుండా దేవునికి దూరంగా నువ్వు త్రోసివేయబడతావు. అది ఎవరైనా సరే, ఐశ్వర్యవంతుడైనా, ఈ దేశానికి ప్రెసిడెంట్ అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా, ఎవరైనా అండి, నేను పెద్ద పాస్టర్ని, ఏమండి నేను పెద్ద పాస్టర్ని, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతానంటే కష్టం. నీ క్రియలు మంచిగా ఉండాలి. నేను పేదవాడిని అయ్యా, నాకంటూ ఆస్తి లేదు, నేను పేదవాడిని, నేను దేవుని రాజ్యానికి అర్హుడినా అని చెప్పి నువ్వు అనుకుంటావేమో. కాదు, దేవుడు చెప్తా ఉన్నాడు, పేద లేదు, ధనికుడు లేదు, రాజు లేడు, ఇంకెవరూ లేడు. నీ క్రియలను మాత్రమే నిన్ను దేవుని రాజ్యంలో నిలబెట్టగలవు. జాగ్రత్త పడు, క్రియలు మంచిగా మార్చుకో. నీ క్రియలు మొదట్లో బాగున్నా చివరికి వచ్చేటప్పటికి నీ క్రియలు ఏమవుతున్నాయో గుర్తెరుగు. కొంతమంది ఎలా అంటే అవసరము ఉన్నంత వరకు దేవుని దగ్గరికి వస్తారు, దేవుణ్ణి ప్రార్థిస్తారు, ఆ అవసరం తీరేంత వరకు దేవుణ్ణి కాళ్ళవేళ పడతారు, ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఒక్కసారి అవసరం తీరిపోయిందంటే మరి ఆరాధన లేదు, ఏమండి, మరి ఆరాధన లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. ఏమమ్మా ఆదివారం ఆరాధనకి రాలేదు అని అడిగామంటే, ఆడ తీరికే లేదు మాస్టర్ గారు, ఎడా తీరికే లేదు, పనులు ఎక్కువైపోయినాయి. నీకు తీరికే లేకుండా అంత పనినిచ్చి దేవుడు ఆశీర్వదిస్తే దేవుణ్ణి దూరం చేసుకుంటావా? జాగ్రత్త, జాగ్రత్త. నిన్ను నువ్వు మోసం చేసుకోకు. చేసుకున్నట్లయితే నీ తలరాత మారిపోద్ది. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆయన ఎన్నుకున్న ప్రజలం మనం అయినప్పుడు మనం ఎలా బ్రతకాలి? దేవునికి దగ్గరగా బ్రతకాలి. అంతేకాని ఆ దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతికేవారిగా ఉండకూడదు. మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మార్చుకోండి. మార్చుకోకపోతే మీ జీవితము వ్యర్థమే. నేను ప్రతి వారం ఈ మాట చెప్తాను. ఎందుకంటే దేవుని యొక్క రాకడ ఎంతో దగ్గరలో ఉన్నదో మనం చెప్పలేము. ఈ క్షణం రావచ్చు, ఏమండి, ఈ క్షణం రావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది, ఇప్పుడే ఈ క్షణంలోనే రావచ్చు, లేకపోతే ఈరోజు సాయంత్రం రావచ్చు, మనం నైట్ పనుకున్న తర్వాత నిద్రలో ఉండగా రావచ్చు. ఏమండి, ఎప్పుడు వస్తాడో దేవుడు ఎవరికి తెలియదు. కాబట్టి జాగ్రత్త పడి నిలవలేకపోతే నువ్వు విడిచివేయబడిన వాడిగా నిలబడిపోతావు. ఈ లోకం అంతా వ్యర్థమే. వ్యర్థమైన వాటి కోసం ప్రయాసపడి ఆఖరికి బీపీలు షుగర్లు తెచ్చుకొని కూడా ప్రయాసపడతానే ఉంటారు. ఏమండి, బీపీ షుగర్లతో వచ్చి ప్రాణం ఒక పక్క శరీరం సహకరించకపోయినా కూడా కష్టపడతారు. ఎందుకంటే నా పిల్లలు బాగుండాలి, నా పిల్లలు ఎటువంటి ఇది లేకుండా, కష్టం లేకుండా బ్రతకాలని చెప్పి ప్రయాసపడతారు. కానీ ఒక్కటి, నువ్వు నీ కుమారులకు లేకపోతే నీ సంతానానికి నువ్వు ఆస్తిని అయితే సంపాదించి ఇవ్వగలమేమో, కానీ నీకు నువ్వుగా నీ పిల్లలకు నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించి పెట్టి ఇవ్వలేవు. అర్థమైందా? అర్థమైన చేతులైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పమన్నాను కాబట్టి చెప్పకూడదు. మీరు హల్లెలూయా చెప్పమన్నాను,
వెంటనే హల్లెలూయా అని చెప్పకూడదు. ఏమండి చూడండి, మనము ఆస్తిని అయితే సంపాదించి ఇవ్వచ్చు, కానీ పరలోక రాజ్యాన్ని మనము సంపాదించి ఒకరికి ఇవ్వలేము. కాబట్టి తల్లులారా, తండ్రులారా జాగ్రత్తగా వినండి. ఏమిటంటే మీ పిల్లలకి నువ్వు కష్టము తెలియకుండా పెంచాలి అనుకుంటున్నావు, తప్పు లేదు. కష్టము లేకుండా వాళ్ళు బ్రతకాలి అనుకుంటున్నావు, తప్పు లేదు. కానీ వాళ్ళకి ఇవ్వాల్సింది అనుదిన ఆహారమైన దేవుని వాక్యాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావా? ఏమండి, దేవుని వాక్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? దేవుని యొక్క మార్గంలో వాళ్ళు నడుస్తున్నారో లేదో నువ్వు గమనించుకోగలుగుతున్నావా? వారి జీవితం ఏ వైపు పోతుందో నువ్వు గమనించుకోగలుగుతున్నావా? ఒకవేళ వాళ్ళు తప్పటడుగు వేసినట్లయితే ఆ శిక్ష మీ అందరికీ వస్తుంది, తల్లిదండ్రులైన మీకు అందరికీ వస్తుంది. ఎందుకు చెప్పనా? అతన్ని నీ కుమారుడినో లేకపోతే నీ కుమార్తెనో వాడు తప్పటడుగు వేసి ఆ దేవునికి దూరం అయిపోతుంది. ఆ ప్రాణం ఎవరి సొంతం అండి? ఎవరి దగ్గర నుంచి వచ్చింది? అది దేవుని దగ్గర నుంచి వచ్చింది. తిరిగి అది దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి నీ కుమారుడో కుమార్తె దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి దూరం అయిపోతున్నాడంటే దానికి కారణము తల్లిదండ్రులుగా మీ పైన ఉన్నది. ఎందుకంటే మీరు సక్రమంగా వాళ్ళని పెంచినట్లయితే వారు ఈరోజు దేవునికి దూరంగా ఉండరు. కొంతమంది అంటూ ఉంటారు, ఏమమ్మా పిల్లల్ని ఆరాధనకి తీసుకురాలేదు. నా ముందే మా తాతయ్య ఎవరినన్నా అడిగినప్పుడు వాళ్ళు ఒకే మాట అంటే, యాడయ్యా వాళ్ళు మన మాటే ఆడింట్రో అంటే, వాళ్ళు మన మాటే ఆడింట్రో, వాళ్ళు ఎదిగిపోయా, ఇప్పుడు మనల్ని వాళ్ళు రమ్మంటే యాడ మన మాట వినట్లేదే అంట. ఎందుకు వినరంటే చిన్నప్పటి నుంచి మనం వాళ్ళని క్రమశిక్షణలో పెంచకపోవడం, అది మన పొరపాటు. దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఇదే సామెతలు, ఈయనే సొలొమోను మహారాజు ఏమని చెప్పాడు తెలుసా? బాలుడు నడవవలసిన త్రోవలను వాడికి నేర్పుడి, వాడు పెద్దవాడైన తర్వాత ఆ త్రోవలను విడిచిపెట్టి పక్కకి పోడు. కాబట్టి నీ పిల్లలు సొలొమోను చరిత్ర చెప్పండి, మీ పిల్లలకి సొలొమోను చరిత్ర చెప్పండి. ఆయన ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో చెప్పండి. ఆయన ఏ విధంగా పాపానికి దగ్గరయ్యాడో కూడా చెప్పండి. ఈ రెండు చెప్పి నీ జీవితంలో నువ్వు ఏం కోరుకోవాలనుకుంటున్నావో అడగండి, తెలుసుకోండి. వాళ్ళని మంచి మార్గంలో నిలవబెట్టండి. ఈరోజు నువ్వు అశ్రద్ధ చేసినట్లయితే రేపు పొద్దున వాళ్ళు నీ చేతికి అందకుండా పోయినప్పుడు నువ్వు ఎంత ఏడ్చి గీపెట్టినా, నువ్వు ఎంత బాధపడినా లాభం లేదు. కాబట్టి ఆ జాగ్రత్త. ఈరోజు చిన్నపిల్లలకు ఒక మాట చెప్తే వాడు 4 మాటలు అంటున్నాడు మనల్ని. ఏమండి, ఒక మాట వాడికి ఏదన్నా ఎరా అన్నావంటే వాడు తిరిగి ఇంకేదో అంటున్నాడు వాడు. పిల్లలు ఆ విధంగా తీరిపోతున్నారంటే దానికి కారణము తల్లిదండ్రులు. జాగ్రత్త కలిగి ఉండండి. దేవుడిచ్చిన బహుమానము గర్భఫలం అనేది దేవుడిచ్చిన బహుమానము. ఆ బహుమానాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. పెళ్లి గిఫ్ట్, ఎవరన్నా పెళ్ళికి గిఫ్ట్ ఇస్తే దాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటాం. సెల్ఫ్, దానికి ఒక సపరేట్ సెల్ఫ్ కట్టించి, దానికి కబోర్డులు పెట్టించి, దానికి అద్దాలు ఫిక్స్ చేపించి, అద్దాలు ఫ్రేమ్ కట్టించి అద్దాలు ఫిక్స్ చేసి, ఇంట్లో ఎవరన్నా ఎదురుకు వచ్చి ఇది చాలా బాగుంటే ఇది నా పెళ్ళికి గిఫ్ట్ వచ్చింది, ఇది నా బర్త్డే గిఫ్ట్ వచ్చింది. ఎంత జాగ్రత్తగా ఎంత భద్రంగా దాచుకుంటాం. పిల్లలు ఎవరన్నా దాన్ని అడిగినా కూడా ఇవ్వం. దాని దగ్గరికి పోతున్నా కూడా ముట్టిపోయిన ఒకటేసి పక్కన కూర్చొని పెడతాం. ఎందుకంటే అజ్ఞాపకం, ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క అజ్ఞాపకం. మన పిల్లలు, మన గర్భఫలము, సంతానము దేవుడిచ్చిన జ్ఞాపకాలు, బహుమానాలు. వాటిని మీరు ఏం చేస్తున్నారు? దేవునికి వ్యతిరేకంగా మార్చి పడేస్తా ఉన్నారు. ఆ శిక్ష అందరికీ వస్తుంది. తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరికి ఆ శిక్ష వస్తుంది. కాబట్టి జాగ్రత్త.
మీ పిల్లలు ఏ విధంగా ఉన్నారో జాగ్రత్త పడండి. సొలొమోన్ మహారాజు లాగా ఫస్ట్ ఏమో బాగా పెంచి చివరికి వచ్చిన తర్వాత వాడు నాశనం అయిపోతే ఆ శిక్ష మన మీదకే వస్తుంది. జాగ్రత్త పడండి. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకండి. కుటుంబంలో ఒకరికొకరు అన్యోన్యత కలిగి జీవించండి. తెలివితో మసులుకోండి. జ్ఞానమును సంపాదించుకోండి. దేవుని ఎదుట అడగండి, దేవా నాకు జ్ఞానము నివ్వు, దేవా నాకు తెలివి వివేచన నివ్వు. కరెక్ట్ తెలివి వివేచన కలిగి ఉంటే కుటుంబ వ్యవస్థలో గొడవలు అనేవే రావు. అవునా కాదా? సక్రమమైన తెలివితో మనం వ్యవహరించినట్లయితే కుటుంబ వ్యవస్థలో తగాదాలు అనేవే ఉండవు, గొడవలు అనేవే ఉండవు. కాబట్టి తెలివితో మసులుకోవడం నేర్చుకోండి. తెలివి ఆ దేవుడిచ్చు బహుమానము. జాగ్రత్తగా కాచుకోండి, జాగ్రత్త పడండి. ఇకనైనా మారు మనసు పొందడానికి సిద్ధంగా ఉండండి. ఎంతమంది విన్నారో నాకైతే తెలీదు, ఎంతమంది ఈ వాక్యాన్ని గ్రహించగలిగారో నాకు తెలీదు. కానీ చెప్పడం నా వంతు. అది వినడమా వినకపోవడమా, దాన్ని పాటించడమా పాటించకపోవడమా, అది మీ వంతు, అది మీ విజ్ఞతకే. ఎందుకంటే మీ జీవితానికి మీరే బాధ్యులు. మీ జీవితానికి వేరొకరు బాధ్యులు కారు. మీ జీవితం కట్టబడాలి అన్న దానికి మీరే కారణం. మీ జీవితం కూలిపోవాలన్నా దానికి మీరే కారణం. మీ జీవితం దేవుని రాజ్యంలో నిలబడాలి అన్నా దానికి మీరే కారణం. మీ జీవితం నరకాల్లో ఉండిపోవాలన్నా దానికి మీరే కారణం. కాబట్టి జాగ్రత్తగా తెలివి కలిగి మెసులుకొని జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మా గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారాజా, ఇదిగో ప్రభు నాన్న మీ దాసుని నిలబెట్టి నాతో మాతో క్షుణ్ణంగా చక్కగా మాట్లాడినందు వలన సొలొమోను గారిని ప్రభా నా తండ్రి గుర్తు చేసినావు నాయన. అతని బాల్యము, అతను ప్రభా నా తండ్రి అయ్యా మధ్య వయసు, ముగింపు వయసు నా ప్రభా నా తండ్రి ఏ విధంగా ప్రభా గడిచిందో ప్రభా గొప్ప దేవుడా, మా జీవితాలు కూడా అలా కాకుండా ప్రభా ఎలాగా రాజు అయినాడు ఆ విధంగా ప్రభా మీరు ఆగడ పడేంత వరకు నాన్న మీరందరూ రాజరికం పొందుటకు పిల్లల తల్లులకి అంతా రాజరికం ఇచ్చిన తండ్రి, రక్షణ ఇచ్చిన ప్రభా, రక్షించి రక్షణలో నిలిపిన ప్రభా నా తండ్రి గొప్ప దేవుడా నాయన మీ రాజ్యముకి స్వతంత్రులుగా మార్చమని ప్రభా ప్రార్థిస్తున్నావు తండ్రి. మంచి దేవుడా, ముందున్న కార్యక్రమాల్లో ప్రభా కుటుంబాలు దీవించండి తండ్రి. ప్రతి కుటుంబం అక్కర తీర్చండి ప్రభా. ఓ గొప్ప దేవుడా, ప్రతి కుటుంబం ప్రభా నా తండ్రి ఆదరించండి, రక్షించండి. మంచి దేవుడా, మంచి కృపలతో నింపమని, అలాగే సండే స్కూల్ కూడా ప్రభా అభివృద్ధి చేయమని ప్రభా నా తండ్రి మంచి ప్రయోజనగా చేయమని నా ప్రభా ఈ బిడ్డలందరినీ ఆదరించి ఆరోగ్యం ఇచ్చి దీవించి మీ వాక్యం ద్వారా ప్రభా నా తండ్రి సంపూర్ణ కృపలతో నింపమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుందాం. లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న లోపలికి వచ్చేయండి. ఆశీర్వాదం మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడు సన్నిధి సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడు మనకిని సకల పరిశుద్ధులకి సదాకారము తోడయుండును గాక. ఆమేన్. చప్పుడు కూడా దేవుని మహిమపరుచుకుందాం. అందరూ బాగున్నారా? అందరూ మీరు బాగున్నారా?